నమస్తే ఫ్రెండ్స్, టమాటా పప్పును చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. పప్పును ముందుగానే ఉడికించి పెట్టాను. ఇప్పుడు రెసిపీ మొత్తము చూపిస్తాను పదండి. టమాటా పప్పు రైస్లోకైనా రోటీలోకైనా ఏ టిఫిన్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడము మర్చిపోకండి, లైక్ కొట్టడము ఇంకా మర్చిపోకండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. 4 వెల్లిపాయలను పొట్టు తీసి వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఒక ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసి వేసేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపును వేసేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 4 టమాటాలను కట్ చేసి వేసేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 1 స్పూను కారము, 1 స్పూను ఉప్పు వేసేసుకొని మరొక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత టమాటా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఉడికించిన పప్పునంతా వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టకుండానే పప్పును మరొక 5 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. పప్పు మంచిగా మరిగిన తర్వాత ఒక కట్ట కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేసుకోవచ్చు. ఏ టిఫిన్లోకైనా, రైస్లోకైనా, పూరీలోకైనా, రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినైతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.